శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నాం. స్వామీజీ, మీకు మరొకసారి పాదాభివందనం. నారాయణ నారాయణ. ఈ సనాతన ధర్మంలో ఉన్న చాలా ప్రపంచంలోని చాలా దేశాలు స్వామీజీ క్రమంగా అన్యమతంలోకి వెళ్ళిపోవటం అంటూ జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. కానీ వారిని మళ్ళా మాతృ ఒడిలోకి రప్పించుకునే ప్రయత్నాలు దేవుడేరు. కానీ ఇప్పుడు దరిదాపుగా అన్యమతంలోకి వెళుతున్న మన హైందవ బిడ్డలను ఎలా నిరోధించగలటానికి ఎవరెవరు ఏం చేయాలి స్వామి? వెంకట్రావు గారు, మీరన్నట్లు చారిత్రకమైనటువంటి పరిణామాలు, అనేక వేల సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ ప్రకంపనలు, వీటి ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిరోధించటము అని అంటే ఇటీవలి కాలంలో అన్న అర్థం, అంతే కదా. ఇటీవలి కాలం అని అంటే ఈ శతాబ్దమనే, లేకపోయేటట్టయితే ఇంకా కొంచెం వెనక్కు వెళ్ళాలన్న ఆలోచన ఉందా మీకు? అంటే ప్రస్తుత కాలం మన పరిస్థితుల్లో కూడా ఇది కొనసాగకుండా ఉండాలంటే మనం దానికి అడ్డుకట్టుగా ఏం వేస్తే, ఎవరెవరు ఏం చేస్తే అంటే ఒక రకంగా మాట్లాడితే స్వాతంత్ర్యం రాకముందు ఉన్నటువంటి వాతావరణం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి వాతావరణం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వపు పద్ధతులు అన్నీ కూడాను అవే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. అంతేకాకుండా ఎప్పుడైతే రాజకీయాలు, పార్టీలు, ఎలక్షన్లు ఇవన్నీ వచ్చినాయో, అంతకుముందు దేశంలో లేనటువంటి కులములనే వ్యవస్థ ఈ దేశంలో ఇప్పుడు ఉన్నది. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నది. అది కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉంటూ ప్రజలకు శాంతినే ప్రసాదించింది, కానీ అన్నడూ పెద్దగా ఇబ్బంది కలిగించింది లేదు. ఇబ్బంది కలిగించుంటే ఆ వ్యవస్థ పోయి ఉండేది. ఆ వ్యవస్థ ఇన్నేళ్లు నిలిచున్నది అని అంటేనే దాంట్లో మంచి ఎక్కువగా ఉండటం మూలాన్నే ఆ వ్యవస్థ ఇన్ని వేల సంవత్సరాలు నిలిచున్నది అని అర్థం. లోపాలుంటే ఉండవచ్చు. ఎప్పటికప్పుడు లోపాలను ఋషులు సరిదిద్దుతూ వచ్చారు. అందుకే మనకు ఇన్ని రకాలైనటువంటి ధర్మశాస్త్రాలు పుట్టడం జరిగింది. కృతే యుగే వశిష్ఠస్తు త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖితౌ కలౌ పరాశరీ స్మృతి. ఎప్పటికప్పుడు ప్రజా వ్యవస్థలో, నీతిలో మార్పులు చేర్పులు అవసరమైతే ఆ అవసరాలను గమనించి అంగీకరించి ఋషులు మార్పులు చేస్తూ వచ్చారు. అందువల్ల ఏమైందనంటే వ్యవస్థ, ధర్మం అనేటువంటిది ధర్మో ధారయతి ప్రజా, ప్రజలను ధరింపజేసేది, సుఖంగా ఉండేట్టు చేసేది ధర్మం. ఆ ధర్మాన్ని అమలు చేయటాన్ని నీతి అని అంటాం. టు లీడ్ అంటాం. అంటే ఆ మార్పులు, ఆ నీతి, ధర్మం యొక్క వ్యవస్థ, దాన్ని ఋషులు రూపొందించేవాళ్ళు. తర్వాత ఏమైందనంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్లు, అసెంబ్లీలు, వాటికి అధికారాలు వచ్చి అవి రూపొందించడం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ మార్పులకు కారణం అయినటువంటి ఈ వ్యవస్థ యొక్క స్వరూపం అర్థం చేసుకుంటే గాని ఈ పరిణామాలు ఎందుకు వచ్చినాయో మనకు అవగతం కాదు. ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు మీరు పలికినట్లుగా దేశంలో ఈ రాజకీయ పరిస్థితుల వల్ల కుల వ్యవస్థలో ఎక్కువగా కుల ద్వేషాలు బాగా ప్రబలినయి. ఆ ప్రబలటానికి ఏర్పడినటువంటి పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం. అందువల్ల ఇదివరకు ధర్మం ప్రజలను పరిపాలించేది. ఇప్పుడేమిటి అంటే మెజారిటీ పరిపాలకులు, మెజారిటీ ఎవరైతే ఉన్నదో వాళ్లే ధర్మాన్ని పరిపాలించే స్థితి వచ్చింది. నేను కేవలం దేశాన్ని అనటం, ధర్మాన్ని కూడా పరిపాలించే స్థితి వచ్చింది. ఉదాహరణకు అయితే ఇంకా ఈ వ్యవస్థలో ఉన్న దృఢత్వం ఏమిటి అంటే, ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకోండి, ఇవాళ ఆ గ్రామస్తులందరూ వీడిని శిక్షించడానికి వీల్లేదు అని తీర్మానం చేసినా ఇంకా న్యాయ వ్యవస్థ ఉండటం మూలాన శిక్షలు పడుతున్నాయి. అంటే ధర్మ వ్యవస్థ ఇంకా నిలిచి ఉన్నది అని అర్థం. అయితే ఏమిటి అంటే మిగిలినటువంటి మార్గాలలో, అనేక పరిపాలనా సంవిధానాలలో వచ్చినటువంటి మంచి చెడు అన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే
చారిత్రకంగా ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే, ప్రపంచమంతా వేద మతమే, సనాతన ధర్మ మతమే అని మనం అన్నప్పటికీ కూడా ఇటీవలి కాలానికి వచ్చేసరికి ఆ మార్పులన్నీ వచ్చినాయి. ప్రపంచంలో బాగా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఏమిటి అని అంటే ఎక్కువగా హిందువులు బాధపడుతూ ఉన్నది ఎక్కడ అని అంటే 20వ శతాబ్దం 21వ శతాబ్దం ఈ శతాబ్దాలలో ఇతర దేశాలలో హిందువులు పీడించబడుతున్నారు, బాధించబడుతూ ఉన్నారు. ఎందువల్ల అని అంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి చోట్ల మరికొన్ని చిన్న చిన్న దేశాలలో వాటిల్లో కూడాను హిందువులు మైనారిటీలుగా ఉండటం, వాళ్ళు తీవ్ర మతవాదులు కావటం, అవతలి వాళ్ళు కావటం మూలాన అక్కడ భరించలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వం యొక్క శక్తి ముందు సామాన్య మానవులు నిలవలేకపోతూ ఉన్నారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం, వాళ్ళకి అన్ని ఇతర మతస్థులకు కూడాను అందరికీ హక్కులు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అశాంతి లేకపోయినా రాజకీయాలలో ఇతర మతస్థుల యొక్క ప్రభావం ఎక్కువ కావటం మూలాన వాళ్ళని నియమించలేకపోతున్నారు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు. అవును స్వామి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆచరించే విధానాలు ఎంత దిగజారి ఉంటున్నాయో అందువల్ల అక్కడ హైందవుల నిష్పత్తి కూడా తగ్గిపోతున్నది ఇతర దేశాలు. అంత మాత్రమే కాదు, ఉదాహరణకు అక్కడ కూడా కొంత పరిణామం వస్తున్నది అని అనటానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇటీవలే మోడీ, మన ప్రధానమంత్రి మోడీ గారు మహమ్మదీయ దేశంలో పెద్ద హిందూ ఆశ్రమాన్ని దాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి మతాధికారులు కూడా వచ్చారు. మతాధికారులే కాదు, దేశాధిపతులు, ముస్లిం మతాధిపతులు వచ్చిన సంగతి మీరు గమనించే ఉంటారు. చాలా పెద్ద దేవాలయం కట్టారు అక్కడ. సంతోషం స్వామీజీ. సనాతన ధర్మం యొక్క ధర్మాన్ని కూడా పరిపాలన చేసే పరిస్థితికి వచ్చింది సమాజం అనే విషయం చాలా చక్కగా చెప్పారు. కాకపోతే మన భారతదేశంలో ఎంత ఆదరణ, సోదర భావము, ఒక సాటి మనిషిని ప్రేమించు అనే తత్వాన్ని మనం ఇంకా జీర్ణించుకొని ద్వేషంతో మనం కాకుండా ప్రేమాస్పదులుగా మనం ఇంకా మిగిలి ఉన్నాం. కాబట్టి అన్యమతస్థుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. కానీ దయా, జాలి, ప్రేమ అనేది వాళ్ళలో లోపించున్నది. ఆ లోపానికి కారణం అది ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళలో ఉన్న దరిదాపుగా ఉన్మాదం లాంటి లక్షణమో మరేమో తెలియదు, కానీ మనం ప్రేమిస్తూనే ఉన్నాం, కాదు వాళ్ళు ద్వేషిస్తూనే ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఉన్నది. సమాజంలో పేదరికము, అవిద్య, అజ్ఞానము ఉన్నప్పుడు సహజంగా మానవుడు సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. ఆ కోరుకోవటంలో ఇవాళ ఈ 20-21 శతాబ్దాలలో మతం మారిన వాళ్ళల్లో వాళ్ళని గనక మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అవతలి మతము యొక్క సిద్ధాంతాలు నచ్చి మేమున్న హిందూ మతంలో కంటే అవతలి మత సిద్ధాంతాలు మాకు నచ్చినవి అని చెప్పి భావించి మారిన వాళ్ళు లేరు. అందరూ కూడా ప్రలోభాలతోటి మారిన వాళ్లే. అంటే ధనం కోసం, ఉద్యోగాల కోసం, విదేశాల పర్యటనల కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం, అంటే కేవలం లౌకికమైనటువంటి సుఖాన్ని ఆశించి, ఇందువల్ల అంటే పేదరికం వల్ల ధనవంతులు ఎంతమంది మతం మారారు చూస్తే తక్కువ, పేదల మతం మారారు ఎక్కువ మంది. ఎందువల్ల అంటే ఆ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవటం కోసం. వీళ్ళెవరు, ఈ మారిన వాళ్ళెవరూ కూడా మత సిద్ధాంతములు నచ్చి మారిన వాళ్ళు కాదు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళు మారారే తప్ప, ఒకసారి మారిన తర్వాత ఆ కుటుంబాలు వృద్ధిలోకి చెందొచ్చు, వాళ్ళు కోటేశ్వరుడు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఆ మార్పుకు కారణం మాత్రం కేవలం పేదరికము, స్వార్థము మాత్రమే. సంతోషం స్వామీజీ. ఎందుకంటే దరిద్రం అనేది అష్ట కష్టాల్లో ఒకటి, కాబట్టి దాన్ని అధిగమించడం కోసమే వాళ్ళు వెళ్తున్నారే కానీ మనసు పూర్తిగా వాళ్ళు మారే ఉద్దేశం లేకపోయినా పరిస్థితులు అలా వాళ్ళని ప్రలోభ పెట్టి ఆ విధంగా మత సిద్ధాంతములు నచ్చి కాదు, ఇతర కారణాల వల్ల. బాగుంది స్వామి. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ ఉన్న చర్చిలకు కానివ్వండి, మదర్సాలకు కానివ్వండి వేల లక్షల కోట్లు డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ వాటి లెక్క డొక్క ఏం తెలియదు. కానీ మనం ఇట్లా ఆశ్రమం పెట్టి వేద పాఠశాల పెట్టుకుంటున్నాం అంటే ఒక ధనవంతులు ఈ మధ్య మన భారతదేశంలో కూడా చాలా మంది పెరిగారని చెప్పని మొన్న ఈ మధ్య కూడా
గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి మనలా మన వేదాన్ని, వేద సంస్కృతిని ప్రేమించేవాళ్ళు ధనవంతులు మన దేశంలో లేరా స్వామి? కనీసం కొంతన్నా మన వేద పాఠశాలకి, గోశాలకి విరాళంగా ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండట్లేదు స్వామి మన హైందవ ఆస్తిపరుల్లో, ధనవంతుల్లో? ఇంట్లో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, ఒకటి విదేశాల నుంచి ధనం ప్రవాహంలాగా వస్తున్నది, రెండు మన వాళ్ళు అవసరమైనంత విరాళాలు ఇవ్వటం లేదు. ఈ రెండు భాగాలు మీరు చెప్పిన దాంట్లో. విదేశాల నుంచి విరాళాలు రావటాన్ని ప్రభుత్వం ఆపితే ఆపొచ్చు. వాళ్ళ దగ్గర సంపన్నమైన దేశాలు, శాస్త్రీయంగా సైంటిఫిక్ డెవలప్మెంట్ వల్ల, రివల్యూషన్స్ వల్ల అభివృద్ధి చెందిన దేశాలు, వాళ్ళ దగ్గర అపారమైన ధనం ఉన్నది. ఆ ధనాన్ని సహజంగా తమ మతాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఇతర దేశాలకు పంపించాలి అని కోరుకోవటం వాళ్ళ ఆకాంక్ష, సహజం. అది దాన్ని ప్రభుత్వం నియంత్రించాలి. ప్రభుత్వాన్ని నియంత్రించేటట్లు చెయ్యాలి. ప్రజలు చేయలేకపోతున్నారు. ఎందువల్ల? వాళ్ళు ఎన్నుకున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు వీళ్ళ ఓట్ల మీద ఆధారపడుతున్నారు కాబట్టి. ఇంకోటి, ఇక్కడ ఎందుకు విరాళాలు ఎక్కువ రావటం లేదు అని అంటే, రావటం లేదని అనటం కొంత పాక్షిక సత్యం. అంటే ఎక్కువ చోట్ల ఎక్కువగా రావటం లేదు, కానీ వస్తున్నాయి, కానీ రావలసినంత రావటం లేదు. రావలసినంత వచ్చేట్లు చేయాలి అని అంటే ధనం బాగా ఉండాలి, ఆ ఉన్న వాళ్లకు బుద్ధి పుట్టాలి. రెండు ఉన్నాయి. ఆ బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటంటే, మనకున్నటువంటి పుణ్య పాప వ్యవస్థ, విరాళాలు ఇస్తే పుణ్యం వస్తుంది, ఇవన్నీ కూడాను మతము యొక్క అవగాహన ఎక్కువగా అందరికీ అందేటట్లు చేస్తే ఆ ప్రభావం బాగా కనిపిస్తుంది. సంతోషం స్వామి. మతం పట్ల చక్కటి అవగాహన ఏర్పడితే వాళ్ళకి ఆ జ్ఞానోదయం కలుగుతుంది అంటారు. డబ్బుండటమే కాదు, ఇచ్చే మనసు కూడా ఉండాలి అన్న విషయం చక్కగా చెప్పారు స్వామి. అది కూడా మనం గమనించవచ్చు. ఒక 20వ శతాబ్దం 19వ శతాబ్దం ఏమిటంటే, ఎక్కువగా నాస్తిక ఉద్యమాలు, హిందూ వ్యతిరేక ఉద్యమాలు బాగా విజృంభించి అసలు హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నావళి, సందేహాలు ఎక్కువగా క్రియేట్ చేశారు. ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతూ ఉన్నది అనుకోండి. 19-20 శతాబ్దాలలో ఉన్నంత నాస్తికత, హిందూ మత వ్యతిరేకత ఇప్పుడు ఉండటం లేదు. కాలక్రమాన తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుతూ వచ్చింది ఇంకా అనుకూలతగా పెరగవలసినటువంటి, పెంచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. పెద్దవాళ్ళు, మనవాళ్ళు, పూర్వీకులు చెప్పినట్లుగానే మన హిందూ ధర్మం ఆచంద్ర తారార్కం అని చెప్పన్నారు కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని వందల వేల ఏళ్ళు పరిపాలించినా కూడా మన ధర్మం అలా సజీవంగా ఉన్నదనే విషయాన్ని ధ్రువపరుస్తున్నది ఈ విషయం. అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తే ఇతర దేశాలు, కొన్ని ముస్లిం దేశాలు కానీ ఇతర దేశాలుగా మారిపోవడం అనే విషయం కూడా మనం చూసిందే. కానీ భారతదేశం మాత్రం అందుకు చెల్లించలేదు. ఒక ఉక్కు సంకల్పం, మరి మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమో తెలియదు, కానీ అది అలా కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా కొనసాగుతూనే ఉండాలి అని చెప్పని మీలాంటి వాళ్ళ ఆశీస్సులు. తర్వాత ఈ లౌకికవాదం అని చెప్పనేది మొదటి నుంచి ఉన్నది స్వామి మనకి. అది జాతి కానీ, మన దేశం కానీ, సమాజం కానీ, ముఖ్యంగా హైందవ సమాజం కానీ దీనివల్ల ఏమైనా నష్టపోయిందంటారా? అది ఉండటం అవసరం అంటారా? అది మీ భావన? లౌకికవాదమా అలౌకికవాదమా అనే ప్రశ్నతో పాటుగా వాదం ఏదైనా, ఈ సిద్ధాంతం ఏదైనా దాన్ని ఆచరణలో పెట్టించేటువంటి అధికారుల యొక్క మనస్తత్వం మీదనే అది ఆధారపడుతూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు కూడా మేము హిందూ మత వ్యతిరేకులం కాదు, ఏ మతానికి వ్యతిరేకులం కాదు అన్నారే, కానీ వాళ్ళ మొగ్గు వాళ్ళ మతం వైపు ఉండటం మూలాన సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా ఆచరణలో వచ్చేసరికి మాత్రం జరగలేదు. అలానే మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో కూడా పరిపాలనలోకి వచ్చినటువంటి అధికారులు మేము హిందువులమే అన్నా కూడా హిందూ మత సిద్ధాంతముల యందు, హిందూ ధర్మమునందు అంతగా నమ్మకం లేనటువంటి వాళ్ళు అధికారం ఎక్కువ మంది ఉండటం మూలాన, అంతేకాకుండా రాజకీయాలలో ఇతర మతస్థుల యొక్క ఓట్లు కావాలనే పట్టుదలతోటి వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. సిద్ధాంతాలు మంచివే, లౌకికవాదం మంచిదే, లౌకికవాదంలో తప్పేం లేదు.
దాని ఆచరణలో పెట్టడంలో మాత్రం తప్పులు జరిగినాయి. అది అందువల్ల ఒక సిద్ధాంతాన్ని ఎప్పుడు మనం పెద్దగా తప్పని అవసరం ఉండదు. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పరివారం, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల అది ఆ ఆచరణ అనేటువంటిది దురాచరణగా మారిపోయింది. అంటే ఒక వంశంలో ఒక చెడు అడుగుడితే వంశమే మంచిది కాదని చెప్పి అనటం కాకుండా ఆ సిద్ధాంతాన్ని అమలు చేయగలిగి సమర్థత ఉండగలిగిన సమదృష్టి కలిగిన వ్యక్తుల వల్ల ఇలాంటి అపోహలు ఏర్పడుతున్నాయంటారు. బాగా చెప్పారు స్వామి. స్వామీజీ, ఆలయాలు ఈ ధర్మకర్తలకు లేదంటే ఆలయ నిర్వాహకులకు, ఉద్యోగస్తులకు, పురోహితులకు ఆదాయ కేంద్రాలు కాకుండా ధర్మరక్షణ కేంద్రాలుగా మారాలంటే ఆలయాల పట్ల ఎలాంటి చొరవ తీసుకోవాలంటారు? నిర్వహణ పట్ల, ఆలయాల పట్ల. దాంట్లో ఒక మూల సూత్రం ఉన్నది. అది ఆలయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు. ముందు వ్యక్తి తాను తన కుటుంబము జీవించటానికి కావలసినటువంటి వనరులు చూసుకుంటాడు. అది చూస్తూ రెండో భాగంలో తాను ఎటువంటి ఉద్యోగం చేస్తున్నాడో దాని యొక్క కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అంటే అర్చకుడు దైవభక్తిని ప్రేరేపించాలి. అలానే ఒక పోలీసు, ఒక సైనికుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇంకో ప్రభుత్వ అధికారి అలా చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మనిషిలో ఉండేటువంటి ధార్మిక భావనను పెంపొందించలేకపోవటం వలన మన విద్యలో, మన సాంస్కృతిక ప్రబోధంలో సరి అయినటువంటి ధార్మిక విద్యా విధానం మనస్సులకు అందేటట్లుగా అందించకపోవటం మూలాన వాడు ఏ పదవిలో ఉన్నా అక్రమం చేస్తున్నాడు. మీరు కేవలం ఏదో అర్చకులను మరొకటనో అన్నారు. ఈ అర్చకులే కాదు, అందరూ అంతేగా. ఎందువల్ల మనిషిలో స్వార్థం తగ్గాలి, కర్తవ్య దీక్ష పెరగాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, చాలా మంది లంచగొండులండి అంటుంటారు. ఎందువల్ల లంచం తీసుకుంటున్నాడు? ధనం కోసమే కాదు, కేవలం ధనం కోసమే కాదు. ఒక ఆశ, ధర్మం వ్యతిరేకమైనటువంటి భావన, ప్రధానంగా జీతం ఇస్తున్నటువంటి తనకున్నటువంటి ప్రభుత్వాన్ని కాదని అవతల తప్పులు చేస్తున్నాడు అని అంటే ఇది తప్పు అనేటువంటి భావన వాడి మనస్సులో బాగా కలగాలి. ఆ కలగాలి అని అంటే ఈ వ్యక్తులందరికీ, అన్ని రకాల వాళ్లకు. అయితే మీరన్నట్టు ఇప్పుడు మనం మతాన్ని గురించి, ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అర్చకులకు, దేవాలయ అధికారులకు, వీళ్ళందరికీ కూడాను మానసికమైనటువంటి క్రమశిక్షణ వచ్చేటట్లుగా ఎక్కువగా శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళ మనస్సుల మీద ప్రభావం చూపించేట్టుగా ఉండాలి. ఉద్యోగం చేయటం, వెళ్ళిపోవటం, దేవాలయం తీర్థం ఇవ్వటం, వెళ్ళిపోవటం అని మాత్రమే కాకుండా తాము దేనికోసం చేస్తున్నాము ఆ మనస్సు మీద అది ప్రభావం చూపించేటట్టుగా చెయ్యాలి. అది చాలా అత్యవసరమైనటువంటిది. మానసిక శిక్షణ, మెంటల్ ట్రైనింగ్ అది చాలా అవసరం. ఆ అవసరాన్ని గమనించి చెయ్యాలి. అంటే ఇంకొకటి ఉంది, ఉద్యోగం చేసేవాడు 10 నుంచి 5 దాకా అని అంటే 5 కాగానే ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని అంటాడు. వీలైతే ఇంకో అరగంట ముందు బయలుదేరి వెళ్దామా అని అనుకుంటుంటాడు. అందువల్ల ఈ శిక్షణ అనేటువంటిది ఎట్లా చేయాలి, కొన్ని క్యాంప్స్ లాగా పెట్టడం, ఏదో వీళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళని కాక మిగతా వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటిది ఏదో కొన్ని పద్ధతులు అనుసరిస్తే. ప్రభుత్వంలో కూడా ఉంది, ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, వాళ్ళు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఫర్ హయ్యర్ అఫీషియల్స్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. అయితే ఏమిటంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మానసిక పరిణామం వచ్చేట్టుగా చేసేటువంటి ఆ పద్ధతులు బాగా అవలంబిస్తే కొంత మార్చడానికి అవకాశం ఉంది. సంతోషం స్వామి. అది మానసికమైన పరిపక్వత వాళ్ళలో కలగాలంటే దానికి సంబంధించిన ఒక శిక్షణ తరగతులు అనేది. మన దేశంలో విద్యకు తక్కువ లేదు. ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఇచ్చిన జీతం తీసుకుంటూనే డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు గుడిగా. ఇంజనీర్లు ఉన్నారు, చదువుకున్నారు, కానీ బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. ఇట్లా దీనికి కారణం ఏమిటి అని అంటే మనసులో ఉండేటువంటి ధర్మ భావన తగ్గిపోవటం. దాన్ని తగ్గాలి అని అంటే దానికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అంటే మానసిక భావన సరైన శుద్ధి పడకపోవటం వల్ల జరుగుతున్న అనర్థాలు అంటారు. సంతోషం స్వామి. ఒక మత పెద్ద ఇతర మతస్థుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏదైనా ఒక చిన్న పిలిపిచ్చారు, పలానా చోటికి రండి అంటే
ఆ, కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో అక్కడ గుమిగూడతారు. కానీ మన మన సాంప్రదాయంలో పెద్దలు కానీ మఠాధిపతులు పీఠాధిపతులు కానీ అరే లోక కళ్యాణార్థం పలాంచు హోమాలు యాగాలు చేస్తున్నాము, రండి అందరూ పాల్గొనండి, మీకోసమే చేస్తున్నాం అని చెప్పని ప్రత్యేకంగా మనం యాడ్లు ఇచ్చినా పేపర్లో ఇచ్చినా కూడా ఒక్కడో కదండి. ఎందుకండి వీళ్ళలో ఉన్న ఈ బద్ధకం ఎందుకని? ఒక మందకొడితనం ఎందుకుందంటారు వీళ్ళలో? ఈ వీళ్ళలో ఆ మందకొడితనం ఎందుకుందంటారు, బద్ధకం ఎందుకుందంటారు? రావాలి కదా. ఇప్పుడు ఒక మఠ మీరే చేశారు అక్కడ విజయవాడలో, తరలి రావాలి కదా. ఎంత కొన్ని అసలు అక్కడ గ్రౌండ్ పట్టకుండా కిటకిటలు ఆడుతూ రావాలి. వాళ్ళ కోసమే కదా మీరు చేసేది. మీ ఉపాసన శక్తి అంతా కూడా అందులో పొందుపరిచి చేస్తున్న లోక కళ్యాణార్థం చేస్తున్న యాగాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి. మనం పిలిపించి రండి బాబు అని చెప్పినా రారు. మరి ఇతర మత పెద్దలు మాత్రం ఒక ఫోన్ కాల్ చేస్తే, ఒక లేదంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఒక చోట గ్యాదర్ అవుతారు. ఎందుకు ఈ తేడా ఉందంటారు? అంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ఆచరణ యోగ్యమైనటువంటి వాటికి సరి అయినటువంటి పరిష్కారాలు రావటానికి ప్రభుత్వం యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం చెయ్యాలా? ప్రభుత్వం చెయ్యనప్పుడు ఇతర సంస్థలు, ప్రైవేట్ ఉండేటువంటి ఉద్యమాలు, ప్రజలలో ధార్మిక భావన కలిగినటువంటి ఉద్యమాలు బయలుదేర తీయించి ఆ ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రేరణ కలిగించి దానివల్ల మనుషులను మార్చటానికి మరింతగా ప్రయత్నం చేయాలి. ఆ మార్పు ఇప్పుడు కొంత వస్తున్నదన్న నమ్మకం కలుగుతున్నది ఇటీవలి కాలంలో. కనుక ఆ మార్పును మరింతగా కలిగించేటట్టుగా ప్రభుత్వ నాయకులను మనం ఇంకా ఇంకా ప్రేరేపించాలి. కేవలం వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనం ప్రజలలో ఉండేటువంటి సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు. ఆ ధార్మిక సంస్థలకు ఎక్కువ సహాయం చేసి వాటి ద్వారా మరింతగా ప్రోత్సాహాన్ని తీసుకురావాలి. అలాంటి మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీలాంటి వాళ్ళ ఒక మాటే శాసనంగా భావించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ పిలుపు కూడా వాళ్ళలో గొప్ప మార్పును తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా మన కర్తవ్యం మనం చేయాలి. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం స్వామీజీ. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన మఠాలు కానివ్వండి, పీఠాలు ఇలా ఎన్నో ఉన్నాయి, ఇతర మఠాలు కానివ్వండి. దరిదాపుగా హైందవ జాతికి మహాప్రాణం అవంటే కూడా. వారి మాట అంటే కూడా మఠాధిపతులు పీఠాధిపతులు శాసనం, శ్రీరామ ఆజ్ఞ లాంటిది. వారు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని మన హైందవ జాతిని మరింత చైతన్యం చేయటానికి ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా వెళ్ళటానికి అవకాశం ఉందంటారా? దీని గురించి మీ సూచన కానీ అభిప్రాయం కానీ? నిజమే, మీరు చెప్పినటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. అంటే ఈ మఠాలు పీఠాలు మన దేశంలో ఎట్లాంటివంటే వివిధములైనటువంటి సంప్రదాయాలకు కేంద్రాలుగా ఉంటున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ లేదా బౌద్ధ, జైన ఇట్లా కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇవాళ ఉన్నటువంటి హిందూ ధర్మ వ్యవస్థలో ఇవన్నీ కూడా ఏ పీఠానికి ఏ మఠానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ కార్యక్రమాలు యథాశక్తి చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మీరు దాంట్లో ఒక ఆలోచన చేశారు. ఏమిటనంటే వెనకటి కాలంలో ఏదైనా అవసరమయ్యేటైతే ఋషులు ధర్మస్వరూపాన్ని చెప్పి స్ఫూర్తి కలిగించేటువంటి వాళ్ళు. ఇప్పుడు అంత స్ఫూర్తి కలగటం లేదా అని అనుమానం కలుగుతున్నది, అంతే కదా? అయితే ఎందువల్ల వచ్చింది ఈ స్థితి అని అంటే ప్రాచీన కాలంలో ఉండేటువంటి ఋషులు వాళ్ళు కేవలం ధర్మ ప్రబోధకులు, శాస్త్రాలను పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు తపస్సంపన్నులు, శక్తి సంపన్నులు. ఈ ప్రపంచం ఎవడి మాట వింటుంది అంటే శక్తి గలవాడి మాట వింటుంది. ప్రభుత్వ అధికారి చెబితే వినక తప్పదు కాబట్టి వింటాడు. సేనాధిపతి చెప్పిన మాట వినకపోతే వీలు కాదు కాబట్టి బతకడు కనుక సైనికుడు వింటాడు. అలానే ఎక్కడైనా సరే శక్తి ప్రధానం. ధర్మ ప్రబోధానికి శక్తి ఎక్కడైతే అవసరమవుతుందో చాలా మతాలలో మీరు చూడండి, ఆ మత సిద్ధాంతములను కంటే కూడా
ఆ మత ప్రబోధకులు చూపించినటువంటి మహిమల వల్ల ఆకర్షితులయ్యే ప్రజలు చాలా చోట్ల మారారు. కనుక మతాధిపతులు శక్తి సంపన్నులు కావాలి. ఋషులు అటువంటి శక్తి సంపన్నులుగా ఉండేటువంటి వాళ్ళు. ఇవాళ చాలా చోట్ల కలియుగం ప్రభావం వల్ల కావచ్చు, దేశకాల పరిస్థితుల వల్ల కావచ్చు, వీళ్ళు ఎక్కువ భాగం మన మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు మహనీయులే, గొప్పవాళ్లే, ధర్మవేత్తలే, శాస్త్రవేత్తలే, కానీ ఋషులంత మహిమాన్వితులు కారు. ఎప్పుడైతే మహిమాన్వితులు కారో వాళ్ళ మాట మీద ఎక్కువ మందికి విశ్వాసం ఉండదు. అందువల్ల చాలా చోట్ల ఏమిటనంటే ఏ వ్యక్తి అయినా కొద్దిపాటి ఓ చిన్న మహిమ చూపిస్తే అక్కడికి వేల మంది లక్షల మంది వెళ్తుంటారు. అతడు మఠాధిపతికి ఆఖర్లా. అయితే ధర్మ ప్రబోధక కేంద్రాలుగా ఉన్నటువంటి మఠాలు, పీఠాలు ఇవి తపస్సును కూడా ప్రోత్సహించాలి. తపస్సు వాళ్ళు చెయ్యాలి. ఇతరుల చేత చేయించి తపఃప్రభావం వల్ల అవతల వాళ్ళ మనస్సుల మీద ప్రభావం ఎక్కువ చూపించవచ్చు. కనుక ఆ శక్తి కావాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను, నాకు అనుమతించండి అన్నాడు. అంటే ఏం చేస్తావంటే, వేల లక్షల మందిని నేను ధర్మం వైపు, మన స్వాతంత్ర్యం వైపు నేను మారుస్తాను అన్నాడు. మార్చే శక్తి నీకు ఎక్కడ ఉన్నది అన్నాడు ఆయన. శక్తి సంపాదించు, శక్తి సంపాదిస్తే ఏమైనా చేయొచ్చు. ముందు చదువుకో, తపస్సు చేయి, ధ్యానం చేయి, దానివల్ల మార్పు వస్తుంది అన్నారు. కనుక శక్తి కావాలి. ఆ శక్తిని సంపాదించవలసిన అవసరం ఉన్నది. దాంతోపాటు ధర్మ ప్రబోధము చేయాలి. అది ఇవాళ పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళల్లో కూడా కొంతమంది తపస్సంపన్నులు ఉన్నారనుకోండి. కనుక ఆ భావనతోటి వెళ్తే మనం ఎక్కువ మార్పు తీసుకురాగలుగుతాము. మన ఈ మత సంస్థలు ఎట్లా అయినాయంటే, ఇవి కూడా చాలా వరకు విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఎన్ని పెడతాము, విద్యాలయాలు ఎన్ని స్థాపిద్దాము, లేకపోతే అన్నదానం ఎంత చేస్తాము, చేయవలసిందే కాదనం. కానీ ఏది ప్రధాన కేంద్రము, ఏది వేల లక్షల మందిని ప్రభావితం చేస్తుందో ఆ తపస్సు మీద దృష్టి తగ్గింది. అది పెంచుకుంటే ఇంకా ఎక్కువగా ప్రభావం వస్తుంది. అంటే సమస్త సమాజాన్ని సమూలంగా మార్చగలిగింది ఉపాసన శక్తి లేదా తపశక్తి. వాటిని అలవర్చుకొని ఆ శక్తిని సమాజాన్ని మార్చడం కోసం ఉపయోగిస్తే ఇంకా త్వరగా మారుతుంది అనేది అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సనాతన ధర్మంపై శరంపరగా మన బాణాలు వదులుతున్నారు. దరిదాపుగా ఆత్మరక్షణ చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాము, కానీ దాడి చేసే పరిస్థితిలో మనం లేము. మరి ఎలా, ఎక్కడ ఉంది లోపం అంటారు? అంటే మీరు దాడి చేయమని మన ఉద్దేశం కాదు, కానీ సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాము ఆత్మరక్షణ చేసుకుంటూ. అంతకు మించి మనం ముందుకు వెళ్తే ఏమన్నా బాగుంటుందంటారా? ఎలా ఉండాలి అంటారా అని కాదు, బాగుంటుంది, బాగుంటుంది, చాలా అవసరం అది. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో దేశంలో వస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రజాపాలనలో వస్తున్నటువంటి పరిణామాలు ఇవి చూస్తున్న తర్వాత నెమ్మదిగా మనలో కూడా, మన వాళ్ళలో కూడా బాగా ధైర్యము అవి పెంపొందుతున్నవి అని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. అంటే మనం ఎక్కువ భాగం డిఫెన్స్లోనే ఉన్నాము, అఫెన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్న మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, ఉదాహరణకు ఈ మధ్య ఘర్వాపసి ఉద్యమం వచ్చింది. అంటే ఇతర మతాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ స్వమతంలోకి తిరిగి వస్తే దానికి స్వాగతం చెప్పడం. ఒకప్పుడు స్వాగతం చెప్పలేదు మనం. ఆ చెప్పనందువల్లనే మనం చాలా నష్టపోయినాం. కాశ్మీర్ వ్యవహారంలో హిందువులు బలవంతంగా మార్చబడినప్పుడు వాళ్ళు తిరిగి వస్తే ఆనాడు ఉన్నటువంటి ఆ రిజిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి వల్ల మనం చాలా నష్టపోయినాం. ఇప్పుడు నష్టపోకూడదు, మనం మార్చుకుంటుంటే నేను ఈ మధ్య కూడాను ఉత్తర హిందూస్థానంలో ఒక చోటికి వెళ్ళాను. పృథ్వీరాజ్ చౌహాన్ వంశీయులు కొన్ని లక్షల మంది బలవంతంగా మహమ్మదీ మతంలోకి మార్చబడితే వాళ్ళలో 6 లక్షల మంది ఒక్కరోజు తిరిగి హిందూ మతంలోకి వస్తుంటే ఆ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వెళ్ళాను. ఘర్వాపసి ఒక్కరోజున 6 లక్షల మంది మారారు హిందువులుగా. ఆ ఉద్యమం కొనసాగుతున్నది, బాగా విజృంభిస్తున్నది.
ఒకప్పుడు ఇటువంటిది ఆలోచించే వాళ్ళం కూడా కాదు అసలు. కానీ ఇప్పుడు ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు యొక్క పరిణామాలు మనం చూస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇప్పుడు ఇవాళ ఇక్కడ తిరుపతిలో వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇటీవల జరిగినటువంటి పీఠాధిపతుల సదస్సులో ఒక తీర్మానం చేశారు. ఏమిటి అని అంటే, దాంట్లో ఎవరైనా సరే హిందూ మతంలోకి తిరిగి వస్తాము అని అంటే మేము స్వాగతం చెప్పి దగ్గరుండి మార్పిస్తాము. అంటే చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మార్పించటానికి కూడా వ్యవస్థలు సిద్ధపడుతున్నవి. వెనక ఈ సిద్ధపడేవాళ్ళు కాదు మత సంస్థలు, మతాధికారులు, ప్రభుత్వ భయాలు, అనేక భయాలు, రాజకీయ భయాలు. ఇవాళ ధైర్యం వస్తున్నది. ఈ ధైర్యం రావటం వల్ల పీఠాధిపతులందరూ కోరుతున్నారు. ఆ కోరిన మార్పులు వస్తున్నాయి. పీఠాధిపతులు ఎందుకు కోరుతున్నారు? ప్రజలు కోరుతున్నారు కనుక. ప్రజలు కోరకపోయినా పీఠాధిపతులు కోరేటట్టు చేయవలసిన బాధ్యత ఉన్నది. అది కూడా జరుగుతున్నది. కనుకనే ఇటువంటి మార్పులు వస్తున్నాయి. ఇంకా రావాలి, ఇంకా రావాలి. సంతోషం స్వామీజీ, చక్కటి విషయం చెప్పారు. ఇలా అన్ని సంస్థలు ఒక తిరుమల దేవస్థానం కూడా ఇలా పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ మీలాంటి వాళ్ళ అనుగ్రహంతో, మీ అనుగ్రహంతో తప్పనిసరిగా సమాజంలో మార్పు రావాలని కోరుకుందాం. అయితే పూర్వం శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి కూడా అస్త్రశస్త్రాలు ఇచ్చింది కూడా మహర్షులే. ధర్మ సంస్థాపనార్థం వారు అవతరించిన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఆయుధ సంపత్తిని ఇచ్చింది కూడా మహర్షులే. మరి అలాంటి మహర్షుల పాత్రే మనం మఠాధిపతులు, పీఠాధిపతులు పోషించాలి అని చెప్పని మనం అనుకున్నాం ఇందాక. అది వాళ్ళు ఉపాసనా శక్తి సంపాదించుకొని ఆ శక్తిని సమాజానికి అందివ్వాలి అని చెప్తున్నారు. మరి అలాంటి పాత్ర ఆనాటి అవతార పురుషుల విషయంలో ప్రవర్తించినట్లుగానే మహర్షులు, మునులు, తపస్సంపన్నులు వాళ్ళే మీలాగా ఈనాడు అవతరించి మమ్మల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు. అందుట్లో సందేహం లేదు, ఇది నిర్వివాదాంశము. అందుకని వారి పాత్ర మరింతగా విస్తృతంగా నేటి సమాజానికి అందించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు మరి ఇంకేమన్నా చేయాలంటారు స్వామి? అంటే ఒక్క ప్రధానమైన అంశం ఉన్నది. నేను చెప్తున్న ప్రధాన సిద్ధాంతంలో మీరు దాన్ని గ్రహించారు. దాంట్లో ఏమిటనంటే, ధర్మం ప్రబోధించాలంటే శక్తి ఉండాలి. శక్తి రెండు రకాలు, లౌకికమైన శక్తి, అలౌకికమైన శక్తి. అలౌకిక శక్తిని గురించి చెప్పాను. తపస్సు చేయటం, భక్తి, ఆ మార్గాలలో మరింతగా ప్రజలను ప్రోత్సహించి వాళ్ళలో శక్తిని పుట్టించటం, జపతపములు చేయించటం, అది ఒక భాగం. అయితే ఇవాళ దేశకాల పరిస్థితులను బట్టి అందరూ చేయలేరు, ఏదో కొద్దిమంది చేయవచ్చు. కానీ రెండో భాగం లౌకికమైన శక్తి ఉన్నది. సంఘే శక్తి కలవుయుగే. సంఘశక్తి సామాన్యమైంది కాదు. ప్రజలలో ఆ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించాలి. ఇటీవల ఢిల్లీలో పీఠాధిపతుల సమావేశం జరిగింది. అందులో ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చినటువంటి సాధువులు, పీఠాధిపతులు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అవసరమైతే మేము సన్యాసులు, మేము కూడా కత్తులు పట్టుకుంటాము ధర్మాన్ని రక్షించడానికి అని అన్నారు. దక్షిణ దేశం నుంచి వచ్చిన వాళ్ళు అంత సాహసం, మేము ఖడ్గాలు పట్టుకుంటామేమిటి, మనం సన్యాసులం కదా అన్నారు. కాదు, అవసరమైనప్పుడు నిజంగా కత్తులు పట్టుకుంటారా లేదా అని కాదు, కత్తులు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఆ భావ తీవ్రతను అందించటం కోసం వాళ్ళు ఆ రకంగా చెప్పడం జరిగింది. మనకు బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ప్రసిద్ధమైన పాట ఉన్నది, వందే మాతరం సుజలాం సుఫలాం. వాళ్ళ ప్రభుత్వం కూడా దాన్ని ఉన్నది. దాంట్లో ఆ పాట పాడింది ఎవరు? ఆ పాట మొట్టమొదటిసారిగా పాడింది ఎవరు? ఆ నవలలో సన్యాసులు పాడారు. భారత మాత, సర్వాయుధ ధారిణి అయినటువంటి మాత, 9 దుర్గా దశప్రహరణ ధారిణి. దశప్రహరణ ధారిణి అయినటువంటి దుర్గాదేవి ముందు, భారత మాత ముందు వాళ్ళు నించుకొని సన్యాసులు పాడిన పాట అది. అంటే సన్యాసులలో కూడా ఈ రకమైనటువంటి భావ తీవ్రత ఉన్నది, ఉండాలి అనటానికి ఆనాడు బంకిం చంద్ర చటర్జీ ఆ నవలలో అటువంటి ఘట్టాన్ని ఆయన కల్పించాడు. కనుక సన్యాసులైనా సరే, ఎవరైనా సరే ధర్మం కోసం అవసరమైతే ఎంత తీవ్రతనైనా స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలి. ఆ తీవ్రత, ఆ భావ తీవ్రత మనం ధర్మవీరత్వము అని అంటాం.
ఆ ధర్మ వీరత్వం ప్రజలలో వ్యాపింపజేయటానికి ఈనాడు ఈ రెండు రకాల మార్గాలలో లౌకిక అలౌకిక శక్తులను సమీకరించి ఆ మార్గంలో చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మా కొత్తాళపీఠం అటువంటి మార్గం ప్రధానంగా స్వీకరించింది. అంటే చాలామంది చేత జపం చేయించి, హోమాలు చేయించి, వాళ్ళలో శక్తి వచ్చేటట్టుగా చేసి, వాళ్ళ వల్ల చాలామందికి ఉపకారాలు చేయించి, మంత్రం వల్ల మేము ఉపకారం పొందాము అని అనుకుంటే ఆ మంత్రదేవతకు భక్తులు అవుతారు. వాళ్ళను మన ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళుగా, ధర్మమునందు ఆసక్తి కలిగే వాళ్ళుగా, దేవతల యందు భక్తి కలిగే వాళ్ళుగా నిదర్శనాలు కనిపిస్తున్నాయి గనక వాళ్ళు మారి తీరుతారు. అలా కొన్ని వేల లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాము. అట్లా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ధర్మ వీర మార్గం ప్రధానమైనటువంటిది. చాలా బాగా చెప్పారు స్వామి. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల్లోనే అలాంటి ఉత్తేజము కలిగితే సామాన్య గృహస్థు తన పిల్లలతోటి, భార్యతోటి, బంధువులతోటి సమాజంలో మమేకమై సమాజంతో కలిసి ప్రయాణం చేయాలి. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ధర్మ చైతన్యం వీళ్ళలో ఇంకా ఎక్కువ కలగాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. కుటుంబాలలో కూడా ఏమిటంటే ఎక్కడ దైవశక్తి తరంగాలు ఏ ఇంట్లో ఎక్కువ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ అధర్మం తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి ఇంట్లో కూడాను రోజు కాసేపు పిల్లల చేత కూడా ప్రార్థన చేయించాలి, పూజ అలవాట్లు చేయించాలి. ఇవన్నీ చేస్తే ఏమిటంటే ఆ వాతావరణంలో దివ్యమైనటువంటి శాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది చాలా అవసరం. మతాధిపతులు చేయడంతో పాటుగా ఈ మతాధిపతులు గృహస్థులను కాస్త ప్రేరేపించి వాళ్లకు విశ్వాసం కలిగించి దాని ద్వారా ఇట్లా యువతరం వాళ్ళను చిన్నతరం వాళ్ళను కూడాను బాగా వాళ్లకు ప్రేరణ కలిగేటట్లుగా చేయాలి. అది మీ మాట అది ప్రభావితం చేసి అలాంటి ఒక చైతన్యమైన మార్పుకు శ్రీకారం పలుకుతుందని నేను ఆశిస్తున్నాను స్వామి. పరమేశ్వరాజ్ఞ, పరమేశ్వరి యొక్క అనుగ్రహం, వీటి వల్ల హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేక విశేషాలు, ఋషి సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ ఈ దేశంలో ఉన్న యోగులను, సిద్ధులను, మహనీయులను ప్రేరేపించినటువంటి వాళ్ళు, దేవతలు, సిద్ధులు, యోగులు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రభావం మనం అందుకోగలిగితే, వాళ్ళతో మనం కాంటాక్ట్ తెచ్చుకోగలిగితే, సంబంధం తెచ్చుకోగలిగితే శక్తి మరింత వస్తుంది, దానంతటి ప్రవహిస్తుంది మనలోకి. ఆ శక్తి అందరినీ కూడాను రక్షిస్తుంది, ప్రేరేపిస్తుంది. స్వామీజీ, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, వీరిద్దరూ కూడా ఒక అద్భుతమైన మన హిందూ ధర్మానికి కానివ్వండి, అంటే వేరే వాళ్ళని కించపరచట్లేదు కానీ మన హైందవ ధర్మానికి చేయగలిగినంత సేవ చేస్తున్నారు, క్రమశిక్షణతో వెళుతున్నారు, ఒక అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న ఎన్నో ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తున్నారు. మన హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి వీరు చూపెడుతున్న ఆసక్తి కానీ, దీక్ష దక్షతలు కానీ మనం ఎవరెవరు పునికి పుచ్చుకొని ఆచరించుకుంటే బాగుంటుందంటారు మీ ఆలోచనలో? తప్పకుండానండి. వాళ్ళ హిందూ ధర్మమునందు ఆసక్తి కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, విశ్వసించేటువంటి వాళ్ళు అందరూ కూడాను ఆ ఇద్దరి కృషిని అభినందిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మిగిలిన వాళ్ళు కూడా ఆ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించేటైతే చాలా మంచిది, దేశంలో ధర్మం పెంపొందుతుంది. కనుక ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి రామాలయ నిర్మాణం ఇదంతా చాలా అపూర్వమైనటువంటి అంశం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పొచ్చు, కానీ దాన్ని అంత తొందరగా అభివృద్ధి చేసి ఆ నిర్మాణం చేసి దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఉండేట్టు చేయటం సామాన్యమైన అంశం కాదు. అందువల్ల అది ఒక్కటనే కాదు, అనేక చోట్ల కాశీలో అనేక ప్రదేశాలలో హిందూ ధర్మం వర్ధిల్లటానికి దేవాలయ వ్యవస్థలు, మనకు ధార్మిక కేంద్రాలు, వాటిని పెంపొందించటానికి వాళ్ళు చేసినటువంటి కృషి అపారమైనది, అనన్య సామాన్యమైనటువంటిది, అందరికీ ఆదర్శప్రాయమైనటువంటిది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అందరూ ఆ మార్గాన్ని అవలంబించేటైతే హిందూ ధర్మం బాగా అభివృద్ధి చెందుతుంది. దాన్ని పీఠాధిపతులందరూ ప్రశంసిస్తూ ఉన్నారు, అందరూ హిందువులందరూ కూడా భావిస్తూనే ఉన్నారు.
మీలాంటి వారి ఉపాసనా శక్తి వారికి సంపూర్ణంగా లభించి వారికి అంతటి శక్తియుక్తులు రావటానికి కారణమని తప్పకుండా నేను భావిస్తున్నాను స్వామి. తప్పకుండా. అందుట్లో అతిశక్తి ఏం లేదు. తర్వాత మన ఆలయాలు కేవలం పక్షపాత దృష్టితో వ్యవహరించబడుతున్నాయి, గురవుతున్నాయి. మిగతా చర్చిలకు కానివ్వండి, ఇంకా కొన్ని ఇతర మతస్థులు ప్రార్థనాలయాలు వాళ్ళకి నీటి పన్ను, కరెంటు పన్ను, ఏ పన్ను ఉండదు. దేవాలయాలకు మాత్రం అన్ని పనులు మనమే కట్టాలి. దేవాలయానికి అరకొరగా వచ్చిన ఆదాయంలోంచి కూడా ప్రభుత్వానికి కొంత మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇలాంటి వివక్ష? ఎందుకు వారికి లేని నిబంధనలు, నియమాలు వీళ్ళకెందుకు స్వామీజీ? ఎందుకు అన్నదానికి సమాధానం అందరికీ తెలిసింది. ప్రభుత్వం నిర్ణయించింది, ఆ నిర్ణయాల వల్ల అసెంబ్లీలో పార్లమెంట్లో పాస్ చేసింది కనుక ఆ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయాలలో బాధించబడుతున్న వాళ్ళు హిందువులు. మైనారిటీలకు రక్షణ ఉండాలి అన్న పేరుతోటి వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. హిందువులకు ఈ రకమైనటువంటి బాధలు, ఇబ్బందులు తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరం ఎలా తీరుతుంది అని అంటే, ప్రభుత్వాలలో మెజారిటీ వచ్చి హిందూ ధర్మం నందు తీవ్రమైన ఆసక్తి, బద్ధ దీక్ష ఉన్నటువంటి వాళ్ళు వస్తేనే జరుగుతుంది. కనుక అది వచ్చేటట్లుగా చేసుకోవాల్సిన బాధ్యత మనది, ఉద్యమాలు చేయవలసిన బాధ్యత మనది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దేవాలయాలకు విపరీతమైన పన్నులు ఉన్నాయి, ఆదాయాన్ని రకరకాలుగా ఖర్చు పెడుతూ ఉన్నారు. అందువల్ల ఆ స్థితి రాకుండా పోగొట్టుకోవలసినటువంటి అవసరం మనలోనే ఉన్నది. ఆ శక్తిని నిరూపించుకోవాలి. ఆ శక్తిని నిరూపించుకుంటే కొన్నిసార్లు ఎట్లా వస్తుందనంటే, ఒక దేవాలయము, ఒక హిందూ మత సంస్థలు మాత్రమే ప్రభుత్వం అధికారం వహిస్తున్నది. మైనారిటీ వ్యవస్థల మీద వాళ్ళు ఏ అధికారం తీసుకోవడం లేదు. తీసుకుంటే భయం, ఓట్లు పోతాయేమో అని భయం. అందువల్ల చిట్ట చివరకు రామకృష్ణ మిషన్ లాంటి సంస్థ కూడా మేము రామకృష్ణ మతస్థులము అని చెప్పుకొని తమ మఠాలను, సంస్థలను రక్షించుకోవాల్సిన స్థితి ఈ దేశంలోకి వచ్చింది. అట్లాంటిది రాకూడదు. కనుక ఎందువల్ల వచ్చింది అని అంటే, ధర్మాన్ని రక్షించడానికేననుకోండి వాళ్ళు చేసిన పని కూడా, ధార్మిక వ్యవస్థలను కాపాడటానికే చేసినా అట్లాంటిది రాకూడదు. కానీ వచ్చింది ఈ దేశంలో ఉన్న పరిస్థితులది. వాటిని మార్చుకోవాల్సినటువంటి శక్తి ప్రజలది. ప్రజలు ఒత్తిడి చేస్తే ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారుస్తుంది. ప్రభుత్వం మారిస్తే హిందూ దేవాలయాలకు, కేంద్రాలకు ఇవన్నీ కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. చాలా చోట్ల ఇతర రాష్ట్రాలు కొన్ని చోట్ల అయ్యేటట్టయితే దేవాలయాల మీద ప్రభుత్వం అధికారం లేని ప్రాంతాలు, రాష్ట్రాలకు ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ వాళ్ళు జోక్యం చేసుకోవడం లేదు. కానీ ఇటీవల కొంత అవన్నీ కూడా బయలుదేరుతున్నాయి. వాటి నుంచి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రజాశక్తి, సంఘశక్తి, సమీకరణ శక్తి, ఉద్యమ శక్తి, రాజకీయ శక్తి, సాంఘిక ఆర్థిక శక్తి, అన్ని సమీకరణలు అవసరం. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన మూల సూత్రం దగ్గరికి వస్తాం. లౌకిక శక్తి, అలౌకిక శక్తి, ఈ రెంటి వల్లనే వీటిని మార్చగలుగుతాము. ఆ మార్చే శక్తిని ప్రజలకు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ కూడా కృషి చేసి దాన్ని వచ్చేట్లుగా చేయాలి. నేను ఇందాక చెప్పినట్లుగా సిద్ధాంతం మంచిదే, కానీ సిద్ధాంతాన్ని ఆచరించగలిగిన సమదృష్టి కలిగిన వ్యక్తుల వల్లే ఈ సిద్ధాంతాలు వాళ్ళ డొల్లతనం కల్పిస్తోంది. పక్షపాత ధోరణి కూడా ఇందులో పాటించబడుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకుంటా స్వామీజీ. ఒక పక్షపాత దృష్టితో వ్యవహరించటం, వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలిపెట్టడం, వీళ్ళనేమో అడకత్తెరలో పోక చెక్కలాగా నలపటం, ఇవన్నీ కూడా. ఈ మధ్య ఒక పెద్ద అన్నారండి, ఓటు హుండీలో వేయటమే కాదు, దేశం కోసం ఓటు వేయటం కూడా నేర్చుకోండి. గుడికి వెళ్ళి హుండీలో నోటు వేయటమే కాదు, దేశం కోసం ఓటు వేయటం కూడా మీరు నేర్చుకోండి. అది తెలుసుకోకపోతే రేపు నీకు దేవాలయానికి వెళ్ళడానికి దేవాలయం ఉండదు, నువ్వు ఉండడానికి దేశము ఉండదు. కాబట్టి నీ ధర్మాన్ని పరిపక్వతతో ఆలోచించి ఓటు యొక్క ధర్మాన్ని నెరవేర్చుకో అని చెప్పన్నారు. ఓటు యొక్క పవిత్రత గురించి, ఓటు యొక్క శక్తితత్వం గురించి చెప్పారు స్వామి. మీరు దీని గురించి 2 మాటలు విశ్లేషణ చేయండి.
అంటే ఇవి ఏవో సిద్ధాంతాలు ఆలోచనలే కానీ ప్రాక్టికల్ సైడ్ వచ్చేసరికి చాలా డిఫికల్టీస్ ఉంటాయి వీటిల్లో. అందువల్ల ప్రధానంగా మనం ఆలోచించవలసింది ఏమిటి అని అంటే, భక్తి ఉన్నటువంటి వాడు డబ్బు వేస్తాడు, భక్తి లేనివాడు భక్తి లేనివాడు వేయకపోవచ్చు, భక్తులు కూడా అందరూ వేయలేకపోవచ్చు. కనుక మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, ధనం ఒక్కటి ప్రధానం కాదు, ధనాన్ని మించినటువంటి విశ్వాస శక్తి, దానికోసం సమాజంలో చేయవలసినటువంటి కృషి ప్రధానం. అందువల్ల మధ్య ఇతనే ఒక చాలా సంవత్సరాల కింద ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, ఏమనంటే, స్వామివారు మీరు సన్యాసులు కదా, మీరు వస్తూ ఉంటే క్యాన్వాయ్ ఆఫ్ కార్స్ వస్తూ ఉంటుంది, మీరు పెద్ద పెద్ద ఆశ్రమాలు దేవాలయాలు కట్టిస్తుంటారు, కోట్లతోటి వాటితోటి కట్టిస్తుంటారు, మీకు ఇదంతా దేనికండి, ఈ వైభవం అంతా సన్యాసికి ఉండొచ్చునా, ఉండకూడదు కదా, ఏదో దేవాలయంలో ఇంత వైభవం ఎందుకు ఉండాలి, ఓ చిన్న దీపం ఆముదపు దీపం ఏదో దీపం వెలిగిస్తే చాలదా అన్నారు. అంటే వీటికి సమాధానాలు దేనికైనా చెప్పవచ్చును, ఉంటాయి. అయితే ఒకటి, ధనం ఇచ్చేవాడు ఇస్తున్నాడు, ఇచ్చారు కనుక దాన్ని ధార్మికంగా వినియోగించడం జరుగుతున్నది. ఇతర మతస్థులలో, ఇతర మతాలలో నువ్వు దీనికి ఈ చర్చికి ఎందుకు ఇచ్చావు, ఈ మసీదు ఎందుకు ఇచ్చావు అని ఎవరైనా అడుగుతున్నారా? ఇవాళ విదేశాల నుంచి లక్షల కోట్లు వస్తున్నాయని చెబుతున్నాం కదా ఇతర మతాలకు. హిందువులనే మీరు ఎందుకు అడగగలుగుతున్నారు అంటే, అడిగే ధైర్యం ఇంకా మీకు ఉన్నది కాబట్టి, హిందువులు ఉండనిచ్చారు కనుక పరిస్థితులను బట్టి వీటన్నింటిని బట్టి కూడా ఆలోచించవలసి ఉంటుంది. సన్యాసి ఉన్నాడు, తీసుకున్నాడు, బాగానే ఉంది, దేవాలయంలో హుండీలో డబ్బులు వేశారు, విశ్వాసం అన్నారు, బాగానే ఉంది. సన్యాసికి ఇస్తారు, పీఠాధిపతికి ఇస్తారు, ఇస్తే ఏం చేస్తున్నాడు పీఠాధిపతి, మింగుతున్నాడు నోట్లు. దేవాలయాలు కట్టిస్తారు, అవి స్ఫూర్తి కేంద్రాలు, ధార్మిక కేంద్రాలు, యజ్ఞాలు చేయిస్తారు. యజ్ఞం వల్ల దివ్యమైన శక్తి పుడుతుంది, ఋషులు చెప్పారు. ఆ చెప్పిన విశ్వాసాన్ని బట్టి మనం చేస్తున్నాము. కనుక ఋషి సంప్రదాయానుగతమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి కావలసిన రీతిగా ఇవి వినియోగించబడుతూ ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతుంటారు. ఈ చెప్పిన వాటిల్లో ఎంతవరకు ధర్మం ఉన్నది, ధర్మబద్ధత ఎంత అనేది ఆలోచించుకొని వాటిని చేయవలసి ఉంటుంది. సంతోషం స్వామి. ధర్మాన్ని ప్రశ్నించే ధైర్యం వాళ్ళల్లో మనమే ఉంచుతున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారనే చక్కటి మాట చెప్పారు స్వామి. చాలా సంతోషం. రకంగా చెప్పాలంటే, హోమం చేస్తున్నామంటే హోమధూమం వల్ల మేఘమదనం శుద్ధి జరుగుతుంది. ఒక నాసా శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. ఏదో దేవుడికి పాలతో అభిషేకం చేస్తున్నాం అనుకోండి, ఈ పాలన్నీ ఇంత వేస్ట్ చేస్తారేమిటి అని అంటుంటారు కొంతమంది. అందరికి బీద వాళ్ళకు తాగటానికి ఇవ్వచ్చు కదని, తాగటానికి ఇవ్వచ్చు, ఇవ్వాల్సిందే కాదను. ఇవాళ ఏ రాజకీయ నాయకుడికో పాలాభిషేకాలు చేస్తుంటే ఎన్ని బిందెలు పాలు ఖర్చు అవుతున్నాయి, అది ఎవడని అడుగుతున్నాడా? ఎవరు అడగరు కదా. అట్లనే కొన్ని మత విశ్వాసాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారం జరుగుతూ ఉంటుంది సమాజం. అందువల్ల వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ హిందువులు మతాధికారులు పూర్వులు ఆలోచించారు, వాటి వల్ల దాని ప్రకారం నడుస్తుంటే బాగా మేలు జరుగుతుంది. సంతోషం స్వామి. అంటరానితనం అనేది ఇప్పుడు నేటికి కొనసాగుతున్నది. నాకు తెలిసిన ఒక టెంపుల్ ధర్మకర్తే ఒక హరిజనుని భుజాల మీద ఎక్కించుకుని గుళ్ళు తీసుకెళ్ళారట. ఇట్లా హరిజనులు గిరిజనులు కానివ్వండి, మన తల్లిబడి నుంచి జారిపోవటానికి ప్రధాన కారణం అది ఇంకా కొనసాగుతూనే ఉందంటారా? దాని పట్ల వివక్షత కొనసాగకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు స్వామి? ఒకటే, వీటన్నింటికీ మార్గం ఒకటే, మానసికమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు దేనికైనా మనం మీరు పరిణామం రావాలంటే ఏం చేయాలి అంటున్నారు అనుకోండి. ఆ పరిణామం రావాలంటే ఏం చేయాలా? మానసికమైన మార్పు వచ్చేటట్లు చేయాలి, లేదా అధికార దండంతో మార్పు వచ్చేటట్టు చేయాలి. అధికార దండంతో మార్పు వచ్చేటట్లయితే మంచిదే, కానీ అదంత కఠోర రాజశాసనాలు ప్రాచీన కాలంలో లాగా ఇప్పుడు ఉండవు. కనుక ఏమిటి, రాజశాసనం కూడా వచ్చేటట్లు చెయ్యాలి, మానసికంగా మార్పు వచ్చేటట్లు ఉద్యమాలు నడపాలి. ఈ ఉద్యమాలన్నింటి వెనకాల శక్తి ఉండాలి, ఆ శక్తిని సాధించాలి. సంఘ శక్తి కావాలి, ధార్మిక బలం కావాలి.
ఆ బలాన్ని సంపాదించడం అత్యంత ప్రధానం. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం, ధర్మవీరులు కావాలి, ధర్మశక్తి కావాలి, ఆ శక్తిని పెంపొందించాలి, అది ప్రధానం. డెఫినెట్గా దానికి ప్రధానంగా లౌకిక అలౌకిక శక్తులు రెండు అనేది సమపార్జించుకోవటానికి మీలాంటి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళకి లభ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అనాది మహిమలకు పునాది అయిన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరింతగా పరిడివెల్లి చేస్తున్న మహిమాన్విత శక్తిపీఠం, మహామంత్రపీఠం కుర్తాళంపీఠం. ఆ పీఠాధీశ్వరులైన స్వామివారితో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విషయాలు లౌకిక ప్రపంచానికి అలౌకిక ప్రపంచానికి ఎలాంటి నేటి సమకాలీన సమాజానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు కొనసాగాలి అనే అద్భుతమైన విషయాలు స్వామివారి అమృతుల్యంగా మనకు వివరించారు. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం చూసాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీ